పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇది తపస్సు కాలంలో 4వ వారములోని సోమవారం. ఇది తపస్సు కాలములో 23వ రోజు. ఈనాటి స్వార్థ పఠనము యోహాను స్వార్థ 4వ అధ్యాయము 43వ వచనము నుంచి 54వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మనం వింటున్నటువంటి స్వార్థ పట్టణంలో యేసుక్రీస్తు ప్రభువు ఒక ప్రభుత్వ ఉద్యోగి కుమారుణ్ణి స్వస్థపరచటం మనం చూస్తూ ఉన్నాం. ఒక ప్రభుత్వ ఉద్యోగి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి తన కుమారుని గూర్చి మొరపెట్టినప్పుడు యేసు ప్రభు ఆ ప్రభుత్వ ఉద్యోగితో అతని ఇంటికి వెళ్ళలా, కానీ ఆ ప్రభుత్వ ఉద్యోగితో ఒకే ఒక మాట చెప్పాడు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతుకును, జీవించును అని చెప్పాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి ఈ అద్భుతం ఈ తపస్సు కాలంలో మనకు నేర్పించే పాఠం ఇది. యేసుక్రీస్తు నందు మనకి విశ్వాసం, నమ్మకం, విధేయత ఉండాలి అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి స్వార్థ పఠనం మనకి నేర్పిస్తూ ఉన్నటువంటి 4 పాఠాల గురించి ఇప్పుడు కాసేపు మనం ధ్యానం చేద్దాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నెంబర్ 1, మనము అనుభవించే శ్రమలు లేదా మనం పొందేటువంటి బాధలు, కష్టాలు మనల్ని దేవుని వద్దకు నడిపించాలి. ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి స్వార్థ పట్టణంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి యొక్క కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ప్రాణ సంకటములో ఉన్నాడు. అటువంటి పరిస్థితులలో ఆ తండ్రి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా, ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి నా కుమారుని, ప్రాణ సంకటంలో ఉన్నాడు నా కుమారుని మీరు బ్రతికించండి, మీరు వచ్చి స్వస్థపరచండి అని యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రాధేయపడ్డాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ప్రభుత్వ ఉద్యోగి తన సమస్యలలో, తన బాధలలో, తన కుటుంబ ఇబ్బందులలో, తన బిడ్డల ఇబ్బందులలో యేసు ప్రభు వద్దకు వచ్చాడు. అలాగే మనము అనుదినము అనుభవించే సమస్యలు, పొందే బాధలు మనల్ని దేవుని నుండి దూరం చేయకూడదు. మనము కూడా దేవుని నుండి దూరం కాకూడదు. మనం అనుభవించే కష్టం ఏదైనా, సమస్య ఏదైనా, బాధ ఏదైనా, ఆ సమస్యలు మన కుటుంబ సమస్యలే కావచ్చు, మన బిడ్డల సమస్యలే కావచ్చు, ఇవి అన్నీ కూడా మనం దేవుని దగ్గరికి చేరటానికి అవి ఉపయుక్తం కావాలి. చిన్న ఉదాహరణ ద్వారా ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. నావికుడు సముద్రములో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ సముద్రములో తుఫాను చెలరేగితే ఆ నావికుడు ఆ నావను, ఆ నావలో పయనిస్తున్నటువంటి ప్రయాణికులను సురక్షితముగా ఒడ్డుకు చేర్చటానికి వెంటనే ఆ నావికుడు
లైట్ హౌస్ వైపు చూస్తాడు. లైట్ హౌస్ ఏ దిక్కున ఉందా అని చూస్తాడు, ఎంత దూరమున ఉందా అని చూస్తాడు. వెంటనే ఆ నావికుడు ఆ నావను లైట్ హౌస్ వైపు నడిపిస్తాడు. అలాగే మన జీవితంలో యేసుక్రీస్తే మన లైట్ హౌస్. మనం సమస్యల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇక్కట్లో ఉన్నప్పుడు మనం చూడవలసింది మన లైట్ హౌస్ అయిన యేసుక్రీస్తు వైపు. ఆ యేసుక్రీస్తు వైపు చూచి మన పయనం యేసుక్రీస్తు వైపు ముందుకు సాగాలి. నెంబర్ 2, విశ్వాసం అంటే దేవుని మాటను సంపూర్ణంగా నమ్మటం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈనాటి సువార్త పట్టణంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రాణ సంకటములో ఉన్నటువంటి తన కుమారుని బ్రతికించమని, జీవం పోయమని, స్వస్థపరచమని వస్తే యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రభుత్వ ఉద్యోగితో తన ఇంటికి వెళ్ళాల. దానికి బదులుగా యేసు ప్రభు ఇలా అంటున్నాడు, నీవు వెళ్ళు, నీ కుమారుడు బ్రతుకును అని. నీవు వెళ్ళు, నీ కుమారుడు జీవించును అని. అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగి యేసు ప్రభు చెప్పినటువంటి ఆ మాటల్ని నమ్మాడు. మరో మాట మాట్లాడకుండా ఆ ప్రభుత్వ ఉద్యోగి తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. తన ఇంటికి తిరిగి వెళ్ళేటప్పటికీ తన కుమారుడు బ్రతికి ఉన్నాడు, సంపూర్ణ స్వస్థత పొంది ఉన్నాడు. యేసు ప్రభు నీవు వెళ్ళు, నీ కుమారుడు బ్రతుకును అని చెప్పినటువంటి సమయం తన కుమారుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందిన సమయం ఒకటే అని గ్రహించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, విశ్వాసం అంటే ఇదే, దేవుని మాటను సంపూర్ణంగా నమ్మటం. ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. రోగి వైద్యుని దగ్గరికి వైద్యం కోసం వెళ్తాడు. ఆ రోగి వైద్యుడు తనకి ఇచ్చేటువంటి వైద్యం ఏమిటో తనకు అర్థం కాకపోయినా, ఆ పేపర్ మీద రాసినటువంటి ఆ మందులు ఏమిటో, ఎలా పనిచేస్తాయో తనకు అర్థం కాకపోయినా, ఆ రోగి ఆ వైద్యుడు ఇస్తూ ఉన్నటువంటి వైద్యాన్ని, ఆ వైద్యుడు రాసి ఇచ్చినటువంటి మందుల్ని తాను నమ్ముతాడు, విశ్వసిస్తాడు. ఆ వైద్యుడు చెప్పినట్లే ఆ మందులు తీసుకుంటాడు, చేయమన్న పనులు చేస్తాడు. అదే నమ్మకం, విశ్వాసం. మనము కూడా కొన్ని పరిస్థితులలో ఏమీ అర్థం కాకపోయినా యేసుక్రీస్తు ప్రభు మాటల్ని మనం నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభు మాటలు నమ్మటమే విశ్వాసం. నెంబర్ 3, దేవుడు మన కంటికి కనిపించకపోయినా మన జీవితంలో ఆయన అద్భుతాలు చేస్తూనే ఉంటాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన జీవితంలో అద్భుతాలు జరగాలంటే దేవుడు మన కంటికే కనిపించనవసరం లేదు. మన కంటికి కనిపించకపోయినా మనకు దూరంగా ఉంటున్నాడు అనేటువంటి భావన కలిగిన ఆయన నిశ్శబ్దములో కూడా మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి స్వార్థ పట్టణంలో అదే ఈ ప్రభుత్వ ఉద్యోగి యొక్క కుమారునిలో, ఈ ప్రభుత్వ ఉద్యోగి యొక్క జీవితంలో యేసు ప్రభు చేశాడు. ఆ ప్రభుత్వ ఉద్యోగి యేసు ప్రభుని తన ఇంటికి రమ్మన్నాడు, కానీ యేసు ప్రభు రాలేదు. ఈ ప్రభుత్వ ఉద్యోగి తిరిగి తన ఇంటికి వెళ్ళటానికి కొంత సమయం పట్టింది, నిశ్శబ్దత ఏర్పడింది. కానీ యేసు ప్రభు తన ఇంటికి రాకపోయినా ఆయన ఇంటికి రావటం అనేటువంటిది
ఆలస్యం అయినా తన కుమారుని జీవితంలో, తన కుటుంబంలో అద్భుతం జరిగింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకుందాం. రైతు విత్తనాలని వెదజల్లుతాడు. ఆ విత్తనాలు భూమిలో పడతాయి. ఆ భూమిలో పడినటువంటి ఆ విత్తనాలు ఏమవుతున్నాయో ఆ రైతుకు తెలియదు. అది మొలకెత్తుతాయో మొలకెత్తవో, ఆ విత్తనం మురిగిపోయిందో ఫలించదో తనకు తెలియదు. అయినా సరే ఈ మొలకెత్తేటువంటి సమయము వరకు ఆ రైతు నమ్ముతాడు, విశ్వసిస్తాడు. ఈ నిశ్శబ్ద సమయంలో ఆ విత్తనం మొలకెత్తుతుంది. కంటికి కనిపించకపోయినా ఆ విత్తనం భూమిలో జీవాన్ని పోసుకుంటుంది, మొలకెత్తుతుంది. తర్వాత అది వృక్షముగా మారుతుంది, అది ఫలాలు ఇస్తూ ఉంది. మన జీవితంలో కూడా అంతే. దేవుడు మన కంటికి కనిపించకపోయినా మన జీవితంలో ఎప్పుడూ కూడా అద్భుతాలు చేస్తూనే ఉంటాడు. నెంబర్ 4, ఆ ప్రభుత్వ ఉద్యోగి యొక్క విశ్వాసం తన కుటుంబానంతటిని కూడా ప్రభావితం చేసింది. యోహాను సువార్త 4వ అధ్యాయము 53వ వచనం ప్రకారం ఆ ప్రభుత్వ ఉద్యోగి యేసు ప్రభు మాటల యందు విశ్వాసం ఉంచాడు. అద్భుతం జరిగింది. ఆ ఇంటిలో అద్భుతం జరిగిన తర్వాత ఆ విశ్వాసం ఆ కుటుంబానంతటిని కూడా ప్రభావితం చేసింది. ఆ కుటుంబం అంతా కూడా యేసు ప్రభుని విశ్వసించింది. ఆ కుటుంబం అంతా కూడా యేసుక్రీస్తు నందు రక్షణను పొందింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. చీకటి గదిలో చిన్న కొవ్వొత్తిని మనం వెలిగిస్తే ఆ చిన్న కొవ్వొత్తి ఆ చీకటి గదినంతటిని కూడా వెలుగుతో నింపుతుంది. అలాగే మన విశ్వాసం పటిష్టమైనట్లయితే, మన విశ్వాసం అసంచలమైనదైనట్లయితే, మన విశ్వాసం మన కుటుంబానంతటిని ప్రభావితం చేస్తుంది. మన కుటుంబానంతటిని యేసు ప్రభు వద్దకు నడిపిస్తుంది. మన కుటుంబం అంతా కూడా రక్షణ పొందే విధంగా చేస్తుంది. కనుక ఈరోజు ఈ స్వార్థ పఠనం మనకిస్తున్న సందేశాన్ని మన మనసులో పెట్టుకొని ఈ తపస్సు కాలంలో ప్రభునందు విశ్వాసము కలిగి, నమ్మకం కలిగి, విధేయత కలిగి జీవిద్దాం. ఆ ప్రభు మనలందరినీ చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.